హాయ్ అండి. సెకండ్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ 4 వరకు ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఒకదాని తర్వాత మరొకటి చూసుకొని ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామా అని కార్లో మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటే మా కార్ డ్రైవర్ ఈవినింగ్ 5కి క్రూజ్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందని సజెషన్ ఇచ్చాడు. ఈ క్రూజ్ ఎలాగంటే ఒక పెద్ద షిప్ ఉంటుంది. ఆ షిప్ ఎవరు వచ్చినా రాకపోయినా తక్కువ మెంబర్స్ ఉన్న ఒక టైం నిర్ణయించిన తర్వాత ఆ టైం ప్రకారం వాటర్లోకి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ షిప్లో జర్నీ స్లోగా టోటల్ 2 అవర్స్ నుండి 3 అవర్స్ వరకు ఉంటుంది. అసలు షిప్ వెళ్తుందా ఒకే చోట ఉందా అన్నట్టు ప్రయాణం సాగుతూ ఉంటుంది. మా ప్రయాణం పనాజీ అనే ఏరియాలో మండోవి రివర్ పైన 2 అవర్స్ క్రూజ్లో జర్నీ సాగుతుంది. త్వరగా వచ్చి టికెట్స్ తీసుకొని క్రూజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇంతకు టికెట్ ధర ఎంత అని మీకు చెప్పలేదు కదా. ఇక్కడ చాలా రకాల క్రూజ్ ఉంటాయండి. కొన్ని క్రూజ్లో డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని వాటిల్లో స్నాక్స్ ఇస్తారు, కొన్ని క్రూజ్లు చాలా లగ్జరీగా ఉంటాయి. మన పెద్దలు అంటారు కదండి, పిండి కొద్దీ రొట్టె అని. అలాగే ఎంత ఎక్కువ ధర టికెట్ తీసుకుంటే అంత ఎక్కువ సౌకర్యం అన్నట్టు. लेडीज के लिए, जेंट्स के लिए, बाद में सबके लिए. और किसी भी वॉशरूम यूज कर दो, ठीक आपके पीछे की तरफ लेफ्ट हैंड साइड में लेडीज एंड जेंट्स वॉशरूम मिल जाएगा. ऑल्सो वी हैव अ बार काउंटर ऑन राइट हैंड साइड. किसी बार काउंटर चाहिए तो राइट हैंड साइड में मिल जाएगा. वो सेल्फ सर्विस काउंटर है, पेड काउंटर है. ऑल्सो वी हैव अ स्नैक्स काउंटर ऑन लेफ्ट हैंड साइड. किसी पॉपकॉर्न चाहिए, फ्राइज స్టేజీ పైన ఫస్ట్ గోవా సాంప్రదాయ వస్త్రాలతో వాళ్ళ ట్రెడిషనల్ తెలిపేటట్టు డాన్స్ వేశారు. మేము మాత్రం బేసిక్ టికెట్ ఉన్న క్రూజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ హెడ్ 400 రూపీస్. బిలో 3 ఇయర్స్ పిల్లలకి నో టికెట్. టికెట్ చూపించి క్రూజ్లోకి ఎంటర్ అయ్యాం. అక్కడ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ఇలా వెళ్ళండి అని. లాస్ట్కి షిప్ పైన ఉన్న డెక్కులోకి అందరం చేరుకున్నాము. అక్కడ స్టేజ్ వెనకాల పెద్ద LED స్క్రీన్, ఒకవైపు డీజే సెట్టింగ్, వీటికి ఎదురుగా చైర్స్ అరేంజ్ చేసి ఉంటారు. డీజే ప్లే చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కపుల్స్ వచ్చి డ్యాన్స్ చేయమని ఆఫర్ చేశాడు. ఇంట్రెస్ట్ ఉన్న కపుల్స్ మెలోడీ బాలీవుడ్ సాంగ్స్కి ప్లే అవుతూ ఉంటే డ్యాన్స్ చేశారు. ఈవినింగ్ 5:30కి క్రూజ్ స్టార్ట్ అయ్యింది. ఈవినింగ్ సన్సెట్ అవుతూ ఉంటే వాటర్లో స్లోగా షిప్ వెళ్తూ ఉంటే చుట్టూ కదులుతున్న పెద్ద షిప్పుని చూస్తూ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే ఆ ఫీలింగ్ జస్ట్ ఇమాజిన్, ఎంతో బాగుంది కదా. ఈ క్రూజ్లో పాప్కార్న్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నారు. ఇక్కడ ఏవి కొన్నా డబుల్ ప్రైస్ అండి. వాటర్ బాటిల్ బయట 20 రూపీస్ అయితే ఇక్కడ 40 రూపీస్. ఇక మీరే గెస్ చేయండి మిగిలిన వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో. ప్రైస్ ఎక్కువైనా పర్లేదండి, ఫ్రెష్గా మన ముందే ప్రిపేర్ చేసి హాట్గా సర్వ్ చేస్తున్నారు. తరువాత డ్యాన్స్కి డీజే వ్యక్తి లేడీస్ విత్ చిల్డ్రన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు. నేను తనిష్ కూడా వెళ్ళి డ్యాన్స్ చేశాము. నెక్స్ట్ సాంగ్కి జెంట్స్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ వేయమని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక డ్యాన్స్ మనతో చేపిస్తే ఇంకో డ్యాన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇలా హ్యాపీగా వాళ్ళ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ చుట్టూ వాటర్లో వెళ్ళే బోట్ని చూస్తూ అరుపులు కేకలతో అలా క్రూజ్ సాగుతూ ఉంది. నెక్స్ట్ సాంగ్కి ఓన్లీ పిల్లలు విత్ జెంట్స్తో డ్యాన్స్ వేయమని సాంగ్స్ అయితే ప్లే చేశారు. మా శ్రీవారు ఈ సాంగ్లో డ్యాన్స్ వేశారు.
ఫస్ట్ నుండి నీ వెళ్ళి డ్యాన్స్ చేయమని చెబుతూ ఉంటే లాస్ట్కి వెళ్ళాడు. ఈ షిప్ పైన ఒక కార్నర్లో పిల్లలు ఆడుకునే టాయ్స్, కళ్ళ అద్దాలు ఇలా డిస్ప్లే ఉంచి అమ్ముతున్నారు. ఒక చిన్న టాయ్ అడిగితే షిప్పులో ఎంటర్ అవ్వడానికి అయ్యే టికెట్ కన్నా వాటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకో కార్నర్లో బార్ కౌంటర్ ఉంది. ఇక్కడ మందు బాబులకు కావలసినంత మందు దొరుకుతుంది, కాకపోతే డబుల్ రేట్స్ ఉంటాయి అనుకుంటా. ఈ షిప్పులో వాష్రూమ్స్ ఉన్నాయండి. ఈ వాష్రూమ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాబిన్లో షిప్పును నడిపే కెప్టెన్ రూమ్ చూశాను. చాలా పెద్ద స్టీరింగ్ ఉందండి. మేము ఉన్న డెక్ పైన ఇంకో డెక్ కూడా ఉందండి. పైకి ఎక్కి వ్యూ ఎలా ఉందో కాసేపు వీడియో తీసుకున్నాను. మేము ఒక షిప్పులో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటే మా షిప్పులో నుండి చుట్టూ చూస్తే కనీసం నా కళ్ళకి పెద్ద పెద్దవి 20 షిప్స్ నీళ్ళలో ఫుల్ లైటింగ్తో టూరిస్ట్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక చిన్న బోట్స్ అయితే చాలానే ఉన్నాయి. అందుకేనేమో గోవా అంటే అందరూ ఎంజాయ్మెంట్ హబ్గా ఫీల్ అవుతారు. తరువాత వాళ్ళు ఒక ఫైనల్ సాంగ్కి పర్ఫామ్ చేశారు. టోటల్ డీజే సౌండ్తో, డీజే లైట్స్తో కలర్ఫుల్గా సాంగ్ పర్ఫామ్ చేశారు. ఈ సాంగ్ అయిన తర్వాత ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మనకు నచ్చినట్టు స్టేజ్ మీద డ్యాన్స్ చేసుకోవచ్చు. ఈ లైట్ చూస్తూ ఉంటే సినిమాలో చూపించినట్టు పబ్ కల్చర్ని గుర్తుకు చేసింది. లాస్ట్ ఫైనల్ టచ్గా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ వేసుకోమని సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అయితే అన్ని బాలీవుడ్ హిట్ సాంగ్స్ మాత్రమే ప్లే చేస్తూ ఉంటారు. మహదీ, తనీష్, నేను కాసేపు డ్యాన్స్ వేశాము. అన్ని సాంగ్స్ అయ్యేసరికి నైట్ 8 o'clock అయ్యిందండి. షిప్ని ఒడ్డుకు చేర్చిన తర్వాత మేము రూమ్కి బయలుదేరాం. అలా వెళ్తూ ఉంటే క్యాసినోలు, షిప్ కంపెనీలు ఇలా ఒకటేంటి నైట్ 12 అయినా ఈ రోడ్డు ఇంతే బిజీగానే ఉంటుందట. షిప్పులో ఉన్నంత వరకు ఆకలి గుర్తురాని పిల్లలకి కారులో జర్నీ స్టార్ట్ అవ్వగానే ఆకలి, అమ్మ ఆకలి అంటూ పాట పాడటం స్టార్ట్ చేశారు. మేము ఒక్క రోజులో 2 times అయినా కేబుల్ బ్రిడ్జికి హాయ్ చెప్పాల్సిందే. అదేనండి, కేబుల్ బ్రిడ్జి దాటుతూ కనబడే క్రూజ్ షిప్పులకి బై చెప్పి రూమ్కి బయలుదేరాం. ఈ క్రూజ్ ట్రిప్లో ఎన్నో స్వీట్ మెమోరీస్ని, చాలా ఎంజాయ్మెంట్ని, లైఫ్లో గుర్తుంచుకునే మెమోరీస్ని మిగిల్చింది. థ్యాంక్స్ టు గోవా. Please like and share and subscribe. Thank you for watching.